మరి ఉత్తరం చూద్దామండి. దీప్తి విజయవాడ నుంచి రాస్తున్నారు. పుష్కరాల్లో దానాలు చేసి తీరాలా, వివరించండి అంటూ రాస్తున్నారు. పరమేశ్వరుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు అంటే తాను ఒక్కడే తినేయడానికి కాదు. ఇంట్లో నాన్న సంపాదిస్తాడు, 5 పిల్లలు ఉన్నారు అనుకుందాం, ఒరే మూడోవాడు మాత్రమే తినాలి, మిగిలిన 1, 2, 4, 5 తినడానికి వీల్లేదు అంటున్నాడా? పరమేశ్వరుడు మొత్తం అందరికీ సమానంగా ఇస్తాడు. ఆ ఇచ్చింది మనం ఏం చేయాలంటే ఇతర సంతానానికి పెడితే 84 లక్షల జీవరాశులకి తండ్రి అయిన పరమేశ్వరుడు వీడు నా సంతానంలో ఒకడికి ఈ విధమైన దానాన్ని చేస్తున్నాడని ఆనందపడతాడు. ఉదాహరణకి తండ్రి పొరుగురు పెడితే ఒక పిల్లవాడికి పెత్తనాన్ని తాత్కాలికంగా అప్పచెప్పి పెడితే ఆ పిల్లవాడు మిగిలిన పిల్లలందరినీ కూడా చాలా గౌరవంగా చేస్తే పొరుగురు నుంచి తిరిగి వచ్చిన తండ్రి ఎంతో ఆనందపడతాడు. అలాగే ఏ 84 లక్షల జీవరాశులు ఉన్నాయో ఆ జీవరాశుల్లో ఎవరైతే నిజంగా ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారో, లేక ఏదో దానం తీసుకుంటే తప్ప జీవనాన్ని గడపలేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఆ విధమైన దానాన్ని మనం ఇస్తే ఆ భగవంతుడు సంతోషిస్తాడు, వీళ్ళు కాదు. అంచేత మనం వెళ్ళేదే భగవత్ కృపని పొందడం కోసం, ఆయన ఆనందంతో మనని అనుగ్రహించడం కోసం. కాబట్టి ఆయనకి సంతానమైన మిగిలిన వాళ్ళందరికీ కూడా మనకున్నటువంటి శక్తిలో దానం చేసి తీరాలి. అలా దానాల్ని ఈ సందర్భంలో పుష్కరుడు యొక్క సమక్షంలో, మొత్తం పుష్కరంలో దాగున్నటువంటి మహానుభావులైన దేవతలందరి సమక్షంలో దానం చేస్తే, ఒరే వీడికి ఇస్తే 10 మందికి పంచుతాడు కాబట్టి వీడికి మరింత ఇద్దామనే అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది. ఇళ్లలో కొంతమంది పిల్లలు ఉంటారు, ఏదైనా తినుబండారాన్ని ఇస్తే వాడికి ఇస్తే వాడు మాత్రమే తినేస్తాడు, వాడు దాచుకుంటాడు, వాడు గప్చిప్గా వెళ్ళిపోతాడు, అసలు నాకు ఇవ్వలేదంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఒకరికి ఇస్తే వాడు అందరికీ పంచుతూ ఉంటాడు. అప్పుడు ఎవరికి ఇస్తారు? ఈ పంచేటటువంటి లక్షణం కలిగిన వాడికి ఎక్కువ ఇస్తాడు. అలా ఎవరైతే దానాన్ని చేసేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళుగా కనిపిస్తారో పరమేశ్వరుడికి హృదయపూర్వకంగా ఖచ్చితంగా వాడికి ఎక్కువ ఇచ్చి తీరుతాడు. అంచేతనే చిన్నప్పుడు మాట చెప్తూ ఉండేవారు, నూతిని అలా పూడిక తీస్తూ ఉంటే నీరు బాగా ఊరుతుందని. ఖచ్చితంగా దానాన్ని కానీ చేస్తూ ఉంటే నిశ్చయంగా ఆ వ్యక్తికి ధనం వచ్చి తీరుతుంది. ధనంతో పాటు ఇంకొకరికి ఇచ్చేటటువంటి అవకాశం, అదిగో ఆ బుద్ధి కలిగి తీరుతుంది. అంచేత దానాల్ని చేసి తీరవలసిందే, ఆ దానాల్ని స్వీకరించి వాళ్ళు ఉండవలసిందే. కృతయుగంలో అనుకో దానాన్ని చెయ్యాలి అంటే మాకొద్దు దానం మేము తీసుకొని నీకు రుణగ్రస్తులు అవుతాం, మాకు వద్దే వద్దు, మళ్ళీ ఇంకో జన్మ అనేవారు. దానం తీసుకునే వ్యక్తులు కూడా ఉండగలిగినటువంటి కలియుగంలో మనం దానాన్ని ఇయ్యలేకపోవడం, ఇవ్వాలి అనే బుద్ధి రాకపోవడం చాలా దురదృష్టకరమైన ఆలోచన. ఇంచేత శక్తికి మించకుండా దానాన్ని చేయాలి. అప్పు చేసి దానం చేయడం ఘోరం, నరకప్రాయం. అది నరకానికి చేరేందుకు సరైనటువంటి మార్గం. కాబట్టి యథాశక్తి దానాలు చేసి తీరాల్సిందే.